సిద్ధార్థ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ సిద్ధార్థ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నారు. సెప్టెంబర్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి, ఈ సినిమా లీడ్ హీరో సాగర్ పర్ఫార్మెన్స్ గురించి, ఇంకా ఈ సినిమా గురించి షేర్ చేసుకున్న విషయాలన్నిటి గురించి స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. అల్టిమేట్ ఇస్ ఏ హిస్టారికల్ ఫిల్మ్. చిరంజీవి గారి కెరీర్లో 150 సినిమాలు ఈక్వల్ టు ఒక ఉయ్యాల నరసింహారెడ్డి అనేది నా ఫీలింగ్. అదొక సంచలనాత్మకం అంటారు, సెన్సేషనల్ అంటారు. మన మీడియా వాళ్ళు దాన్ని పిలుచుకునే పదాలు ఎలా ఉన్నా అల్టిమేట్గా మనం తీయాల్సిన సినిమాని కరెక్ట్గా చేయాలి అనేది వర్మ గారి కాన్సెప్ట్. దయానంద రెడ్డి గారి టేకింగ్ చూసిన తర్వాత నాకు సినిమా ఫస్ట్ కాపీ ఒకటే అర్థమైంది. ఇతను ఒక బోయపాటి శ్రీను, ఒక కొరటాల శివ, ఆ జానర్లోకి ఇతను ఇమీడియట్గా వెళ్ళిపోతాడు ఈ సినిమా రిలీజ్ అయితే. దాంట్లో సమస్యలు వస్తాయి అనుకుంటే అసలు సినిమానే స్టార్ట్ చేయనండి. ఏదొచ్చినా ఎదుర్కోగలం అనేది మా ఇద్దరికి ఉన్న గుండె ధైర్యం. రామ్దూత క్రియేషన్స్, సిద్ధార్థ, సాగర్ హీరోగా, రాగిణి నందవాని, సాక్షి చౌదరి హీరోయిన్లుగా ఈ నెల 16వ తారీఖున 2 రాష్ట్రాల్లో 300 థియేటర్ల పైగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెన్సార్ కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, క్లీన్ ఏ. సినిమాలో ఆడియన్స్ కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సిద్ధార్థ సినిమాలో ఉన్నాయని చెప్పి 100% చెప్పగలను. హలో దాసరి కిరణ్ కుమార్ గారు, ఈ సినిమా ఏ జోనర్ కి చెందింది? సిద్ధార్థలో మీరు ఏం చూపిస్తున్నారు? ఒక వైలెంట్ లవ్ స్టోరీ అండి. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఒక వైలెంట్ లవ్ స్టోరీ. ఈ మధ్యకాలంలో వైలెంట్ లవ్ స్టోరీస్ రాలేదు. ఎక్స్ట్రాడినరీగా టేకింగ్ ఉంటుంది. దయానంద రెడ్డి డైరెక్టరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర 14 years ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు ఫస్ట్ అలియాస్ జానకి చేశారు, నెక్స్ట్ మన సినిమా చేశారు. ఈరోజు ఒక 6 లక్షల మంది పైగా సోషల్ నెట్వర్క్లో, యూట్యూబ్లో ఈ సిద్ధార్థాన్ని క్లిక్ చేశారంటే దాన్ని బట్టి దీని యొక్క టీజరు, థియేటర్ ట్రైలరు ఏ స్థాయిలో రీచ్ అవుతుందో, ఎంత అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారనేది మీరు చెప్పగలుగుతారు. మీకే అర్థమవుతుంది. చాలా పెద్ద రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ తో సినిమా తీశారు. పరుచిరి బ్రదర్స్ రైటింగ్, మణిశర్మ మ్యూజిక్, ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది? ఇంద్ర ఒక చిరంజీవి గారు లేడు అంతే. ఆ ఇంద్ర అంటే పెద్ద మెగాస్టార్, ఈయన బుల్లిధర మెగాస్టార్. బి గోపాల్ గారు ఒక ప్లేస్లో దయానంద రెడ్డి గారు వచ్చారు అంతే. మిగతా ప్యాడింగ్ అంతా సేమ్ యాస్టీజ్. సాగర్ గారు నాకు స్వామినాయుడు గారి ద్వారా పరిచయం అండి. చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకు, ఆల్ ఇండియా చిరంజీవి ప్రెసిడెంట్, నాకు మంచి స్నేహితుడు. ఫంక్షన్లో కలిశారు సాగర్ గారు. ఆయన ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నారు, ఇట్లా టీవీ సీరియల్లో మొగల రేకులు అంటే అవును మనం చూస్తున్నాం రెగ్యులర్గా, చాలా బాగా చేస్తారని. అన్ని సంవత్సరాలు ఒక సీరియల్ని మీరు ఆడియన్స్ని సస్టైన్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ అండి. ఎంతో గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. గాడ్ బ్లెస్సింగ్స్తో పాటు ఆ హీరోకి ఆ చరిష్మా, కూర్చోబెట్టగలిగే ప్రతిరోజు 1 అరగంట సేపు ఒకే వ్యక్తిని 7 సంవత్సరాల పాటు ఒకే ఇళ్లలో కోట్లాది మంది చూడటం అనేది ఇట్స్ ఏ మెరాకిల్. అది అలాంటి వ్యక్తితో మనం మీరు సినిమా చేస్తే బాగుంటుందని స్వామినాయుడు గారు చెప్పటం, నేను అప్పుడు రామ్లీలా షూటింగ్స్లో ఉంటాం, ఇది కూడా చేద్దామని ఒక ఆలోచన రావటం. ఎందుకంటే అతను ఈజ్ ఏ మంచి వ్యక్తి, వెరీ వెరీ గుడ్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్, మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాడండి. ఇండస్ట్రీలో అందరితో మంచి స్నేహంగా, మంచి కలుపుగోలుతనంగా, సీనియర్స్ అంటే గోపాల్ రెడ్డి గారు కానీ, పరశుర బ్రదర్స్ దగ్గర కానివ్వండి, మణిశర్మ గారి దగ్గర కానివ్వండి, చాలా అనుకువగా ఉంటూ తనకు సార్ అని అన్నయ్య అని ఎట్లా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకి ఏం కావాలి, తన మిస్టేక్స్ అంటే సరి చేసుకోవటం, సినిమాకి ఎలా కావాలంటే అలా తను మౌల్డ్ అయిపోవటం. ఈజ్ ఏ వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్, ఆల్రెడీ ప్రూవ్డ్ అతను. కానీ పెద్ద స్క్రీన్ మీద డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని ఎక్కడ ఆ స్టాండర్డ్స్ తగ్గకుండా పెర్ఫార్మెన్స్ అతని దగ్గర నుంచి తీసుకోవడంలో దయానంద రెడ్డి 100% సక్సెడ్. దయానంద రెడ్డి గారి టేకింగ్ చూసిన తర్వాత నాకు సినిమా ఫస్ట్ కాపీ ఒకటే అర్థమైంది. ఇతను ఒక బోయపాటి శ్రీను, ఒక కొరటాల శివ, ఆ జానర్లోకి ఇతను ఇమీడియట్గా వెళ్ళిపోతాడు ఈ సినిమా రిలీజ్ అయితే. ఒక యాక్షన్ సీక్వెల్ని అంత వైలెంట్గా చెప్పగలిగేది వాళ్ళిద్దరే, వినాయక్ గారు, బోయపాటి శ్రీను, కొరటాల శివ. రాజమౌళి గారు అంటే ఇక పీక్స్ అనుకోండి. ఈ జానర్లో అతను నెక్స్ట్ మూవీకే వెళ్తాడు అనేది నేను ఒక ఫైట్ చూసి చెప్పగలిగాను. ఈరోజు టేజర్కి ఒక కొత్త డెబ్యూ హీరో సాగర్ లాంటి వ్యక్తికి 6 లక్షల మంది చూడటం ఏంటండి? అది ఎందుకు చూడాలి చెప్పండి? చాలామంది సీరియల్ హీరోలు ఉంటారు, అందరూ సినిమాలు తీస్తూనే ఉంటారు. ఇదే ఎందుకు చూడాల్సి వచ్చింది సిద్ధార్థ అనేది? బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హీరో, దానికి సంబంధించిన సైడ్ ఎలిమెంట్స్, టేకింగ్, ఫోటోగ్రఫీ అండ్ ఆర్ఆర్ స్కోర్ కానివ్వండి, ఎడిటింగ్ కట్ చేయటం కానివ్వండి, చూపించే విధానం కానీ అంతే, ఎవ్రీథింగ్ అన్నీ కుదిరినాయండి. అది భగవంతుడి ఆశీర్వాద బలం, అది అంతే అల్టిమేట్గా.
కథకు ప్రాధాన్యత ఏమైనా తగ్గిందా? ఈ సినిమా మెయిన్ స్టోరీ బేస్డ్ అండి. వైలెంట్ లవ్ స్టోరీ ఏంటంటే స్టోరీ బేస్డ్లో సిచ్యువేషన్గానే యాక్షన్ సీక్వెన్స్ రావటం కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, రొమాన్స్ కానివ్వండి, కథకు అనుగుణంగా 100% ఉంటుంది. మధ్య టీజర్ని కూడా మన వెబ్సైట్స్లో చాలామంది రివ్యూస్ రాశారండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ, ఆల్ ఆఫ్ యూ వెబ్సైట్స్కి. ఎందుకంటే ఒక టీజర్ని ఇంత అద్భుతంగా ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఏ సినిమాకి రాయలే ఎవడు. ఎందుకంటే టీజర్లో కూడా కథని ఫాలో అయ్యాడు డైరెక్టరు, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశాడు, కథ చెప్తున్నాడు. అంటే డైరెక్టర్ అనేవాడు ఏదో మంచి షాట్లు ఉన్నాయి కదా అని టక కట్ చేసేసి ఏదో జనాల్ని మాయ చేసి ఏదో ఓపెనింగ్స్ తీసుకుందాం అనేది లేదు. తను కంటెంట్ కరెక్ట్గా ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ఒక సస్పెన్స్, ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ కథని చెప్పకుండా దాచుకుంటూ వెళ్తున్నాడు ఆ 1 minute అనేది బాగా మంచి మనకి అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఏది మొత్తం వెబ్సైట్స్ నుంచి. దాన్ని బట్టి అర్థమై ఉంటుంది. ఒక స్వీట్ షాప్కి వెళ్ళి 1 kg కొనాలంటే ముందు శాంపిల్ తీసుకుంటాం, బాగుందా లేదా అని. అట్లా నా శాంపిల్ 1 minute టీజరే ఈ సినిమా ఎలా ఉంటుందనేది 6 లక్షల మంది చూశారు వితిన్ 15 daysలో. దాన్ని బట్టి అర్థమవుతుంది అది ఎంత టేస్ట్ ఉంటుందనేది. సినిమా కూడా కథలో ఎక్కడ కథని డామినేట్ చేసిన ఎలిమెంట్స్ ఎక్కడ ఉండవండి. అల్టిమేట్గా కథ గెలుస్తుంది సినిమా. మనంగా అందరం బాగానే చెబుతాం ఆ సినిమా ఆడుద్ది అనేది. 16వ తారీఖు మార్నింగ్ షో పడిన తర్వాత మీకే అర్థమవుతుంది మంచి సినిమా తీశారు అని. ప్రతి ఒక్కరు కూడా మనల్ని అభినందిస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదా. సాగర్ ఈ రోల్కి న్యాయం చేశాడనిపించిందా? 100కి 100 కాదండి, 100కి 1000% న్యాయం చేశారండి. అతను బేసికల్గా ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్లో అల్టిమేట్ ఆర్టిస్ట్ అతను. బిగ్ స్క్రీన్ వచ్చేటప్పటికల్లా చిన్న స్క్రీన్ అని వేరియేషన్స్ మాట్లాడుతుంటారు. స్క్రీన్ అనేది అల్టిమేట్ స్క్రీన్ అండి. ఏ స్క్రీన్లో అంటే దాంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ తక్కువ ఉంటాయి సీరియల్లో, దీంట్లో ఎక్కువ ఉంటాయి, తేడా అంతే. మిగతాదంతా సేమ్ టు సేమే. కానీ మీరు అన్న ప్రకారం అతను మేము ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఫైనల్ అవుట్పుట్ చూసుకుంటే ఫస్ట్ కాపీ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఒక సెంటిమెంట్ సీన్స్ కానీ, హీరోయిన్తో చేసే తను ఒక రొమాన్స్ కానీ అదిరిపోయినాయి. ఎరగా తీసాడు అంతే సాగర్ గారు. ఇద్దరు హీరోయిన్స్కి స్క్రిప్ట్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది? ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ రోల్స్ ఉంటాయండి హీరోతో పాటు. ఓపెనింగ్ సీక్వెల్ నుంచి ఎండ్ పడే దాకా కూడా హీరోయిన్స్ ప్రతి సీన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి కథకు అనుగుణంగా వాళ్ళ ట్రావెలింగ్ ఉంటుందండి. వంగవీటి చిత్రం గురించి చెప్పండి. వంగవీటి గురించి వర్మ గారే చెప్పాలా, ఎందుకంటే ఆయనే కరెక్ట్ పర్సన్. ఆయన మీరేమడిగినా చెప్పగలిగే వ్యక్తి కూడా ఆయనే. ఇండియాలో ఎవరు వేసిన ఎన్ని ప్రశ్నలు వేసిన 1,00,000 ప్రశ్నలు వేసిన 1,00,000 ప్రశ్నకి ఒక సమాధానం చెబుతాడు ఆయన. అందరికి అదే సరిపోతుంది. దాని గురించి ఆయన మాట్లాడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అది వంగవీటి సినిమా వల్ల మీకు ఏమైనా సమస్యలు వస్తాయి అని అనుకున్నారా మీరు? సమస్యలు అనేది అసలు మాకు తెలిసి ఏం రావండి. ఎందుకంటే సమస్యలు వచ్చే సినిమాలు అసలు ఏం ఉంటాయండి, సమస్యలు అంటే ఏం రావు. ఇప్పుడు నేను ఇందాక కూడా కొన్ని సందర్భాలు చెప్పాను. ఒక చరిత్రని తీసుకొని జరిగిన సంఘటనలు 30 సంవత్సరాల క్రితం అంటే చరిత్ర అండి. 10 years దాటిపోయింది ఏదైనా చరిత్ర, హిస్టరీయే. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సూపర్ స్టార్ కృష్ణ గారు సినిమా చేశారు, ఒక చరిత్ర అండి. మహాభారతం చేశారు, చరిత్ర అండి. రామాయణం చేస్తుంటారు, చరిత్ర, హిస్టరీని ఎవరైనా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందండి. అది కొన్ని విషయాలు తెలియని దాగిగా ఉన్న విషయాలను కూడా దాంట్లో కూలంకుషంగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఒక లెజెండరీ డైరెక్టర్ వర్మ గారు లాంటి వ్యక్తి అలాంటి కథకు న్యాయం చేయగలడనే ఆలోచనతోనే నేను ఆయనతో సినిమాకి ముందుకెళ్ళడం జరిగింది. అదొక సంచలనాత్మకం అంటారు, సెన్సేషనల్ అంటారు, మన మీడియా వాళ్ళు దాన్ని పిలుచుకునే పదాలు ఎలా ఉన్నా అల్టిమేట్గా మనం తీయాల్సిన సినిమాని కరెక్ట్గా చేయాలి అనేది వర్మ గారి కాన్సెప్ట్. దాంట్లో సమస్యలు వస్తాయి అనుకుంటే అసలు సినిమాని స్టార్ట్ చేయనండి. ఏదొచ్చినా ఎదుర్కోగలం అనేది మా ఇద్దరికి ఉన్న గుండె ధైర్యం. అంటే మనం చేసే దాంట్లో తప్పు లేనప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. మనం చెప్తుంది నిజం. ఆ రోజు ఇలా జరిగింది, అల్లూరి సీతారామరాజు గారు అలా జరిగిందని సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్తే అతని చరిత్రలో అల్లూరి సీతారామరాజు అని కృష్ణ గారే కనపడతారు ఈ 50 సంవత్సరాల జనరేషన్ ఎవరికైనా. వంగవీటి కథ తీసుకొని ఆ రోజు ఇలా జరిగింది, యథార్థ సంఘటనలు ఇలా ఉన్నాయి అని ఒక అందంగా చెప్పగలిగి దాన్ని ప్రజల్ని మెప్పించగలిగి ప్రజల్లో ఒక మంచి చైతన్యం తీసుకురాగలిగి అవేర్నెస్ని, యూత్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఇంకా మీరు అలాంటి అంటే కొన్ని మనసులో పొరపచ్చాలు ఉన్నాయి. ఆ రోజు అలా జరిగి ఉండొచ్చు, అప్పుడు అలా చేశారు, కొంతమంది తెలియక ఏదేదో మాట్లాడుకుంటుంటారు.
ఇన్ని కోట్ల మందికి ఆ ఒక్క సినిమాతోనే మనం చెప్పగలం జరిగిన విషయాల్ని. అది ఒక సినిమాకే ఉంది ఆ పవరు. అది అది ఎవరు పడితే వాళ్ళు చేసినా అది మ్యాచ్ అవ్వదు. ఒక ప్రూవ్డ్ డైరెక్టర్ రియల్ బయోపిక్స్ తీసి 100% హిట్ కొట్టిన ఏకైక వ్యక్తి ఆర్జీవి గారే దానికి న్యాయం చేయగలడు. రేపు తీసి కూడా అలానే ప్రూవ్ అవ్వగలడు. అంతేనండి. ఫ్యూచర్లో స్టార్ హీరోస్తో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? నేను ఈ సిద్ధార్థ 16 రిలీజ్ అవుతుంది కదండి. నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్ లోపు వంగవీటి రిలీజ్కి వస్తుంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మన సిద్ధార్థ ఆడియో ఫంక్షన్లో వర్మ గారు చెప్పారు, ఆర్జీవి గారు ఫస్ట్ టీజర్ లాంచ్ చేస్తా అన్నారు. ఎంత సంచలనం రేపొద్దు అనేది మీకు అర్థమవుద్ది. అల్టిమేట్గా ఉంటుంది అది. దాని తర్వాత డిసెంబర్ ఎండింగ్ లోపు మూవీ రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నాకేంటంటే ఒక చిన్న కోరిక, చిరంజీవి గారితో ఎప్పటికైనా సినిమా చేయాలని. ఆఫ్టర్ వంగవీటి చిరంజీవి గారు అవకాశం ఇస్తే నా ఒపీనియన్ చెప్తున్నా, ఆయన 151 సినిమా పరశుడు బ్రదర్స్ దగ్గరగా నేను వెంకటేశ్వర గారి దగ్గర కథ విన్నాను, ఉయ్యాలవాడి నరసింహారెడ్డి. అల్టిమేట్ ఈజ్ ఎ హిస్టారికల్ ఫిల్మ్. చిరంజీవి గారి కెరీర్లో 150 సినిమాలు ఈక్వల్ టు ఒక ఉయ్యాల నరసింహారెడ్డి అనేది నా ఫీలింగ్. అది అంటే ఒక మనిషి తన జీవితంలో, నట జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా అనేవని కాదండి, ఎన్ని హిస్టారికల్ మూవీ చేసామనేది ఇంపార్టెంట్. ఎన్టీఆర్ గారికి ఒక దానవీర సూరకర్ణ ఉంది, కృష్ణ గారికి ఒక అల్లూరి సీతారామరాజు ఉంది, చిరంజీవి గారికి ఒక ఉయ్యాలవాడి నరసింహారెడ్డి కావాలనేది ఒక అభిమానిగా నా ఫీలింగ్. దాంట్లో నాకుగా ఆయన అవకాశం ఇస్తే ఆ సినిమా నేను నిర్మించడానికి నేను రెడీగా ఉన్నా. ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా తీయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అలాంటి ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అండి అది. ప్రతి సీను 72 సీన్లు రోమాలు లెక్క పొడుచుకునే సీన్సేనండి. దాంట్లో నేను కూడా ఒక సైనికుడిలాగా ఉండాలి అనేది ఒక కోరిక. నెక్స్ట్ ఇయర్ అదొక ఆలోచన ఉంది. అది కాకుండా ఇంతవరకు ఇంకొత్తగా ఏం ప్లాన్ చేసుకోలేదు, ఆలోచించి చెప్తాను న్యూ ఇయర్లో. అది సిద్ధార్థ సినిమా హైలైట్స్ ఏంటి? సిద్ధార్థలో సాగర్ పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అండి. ఎరక తీసాడు. రాగిణి నందవాని చాలా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది. ఈజ్ ద బెస్ట్ హీరోయిన్ అని సినిమా ఆఫ్టర్ రిలీజ్ ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారు. తెలుగు ఇండస్ట్రీ కూడా మంచి హీరోయిన్ వచ్చింది అనేది. సాక్షి చౌదరి చాలా బాగా చేసింది తన రోల్ వర్క్. తను ఎంటర్టైన్మెంట్ బ్లాక్ అల్టిమేట్ అండి సినిమాలో. సత్యం రాజేష్, తాగుబోతు రమేష్ సెకండ్ హాఫ్లో అసలు ఒక 30 సెకండ్స్ ఇల్లీరియస్ 30 మినిట్స్ ఇల్లీరియస్ కామెడీ అండి. సినిమా అంతా హై ఎమోషను, హై ఫైట్స్ ఏదో బాగా టీజర్లో చూసి అందరూ అలా అనుకుంటున్నారు. కంప్లీట్ కమర్షియల్గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో. సెంటిమెంట్గా విషయంకి వస్తే సెకండ్ హాఫ్లో అసలు ఒక సీట్లోంచి మనిషి లేసి పక్క తలగా తెప్పలేనంత విధంగా ఉంటుంది సెకండ్ హాఫ్ సినిమా. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా వచ్చింది. మంచి బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది అని ధైర్యంగా చెప్పగలిగే సినిమా బిఫోర్ రిలీజ్. చివరిగా మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకులందరికీ అందరినీ మేము కోరుకునేది ఏంటంటే, రామదూత క్రియేషన్స్ తరఫున ఈ నెల 16వ తారీఖు శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ఆల్మోస్ట్ 300 థియేటర్ల పైగా చాలా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నాం. మన సిద్ధార్థ మూవీ. సాగర్ హీరో, రాగిణి నందవాని, సాక్షి చౌదరి, చాలా బిగ్ టెక్నీషియన్స్ మణిశర్మ గారు కానివ్వండి, గోపాల్ రెడ్డి గారు కానివ్వండి, పరశుడు బ్రదర్స్ కానీ, ప్రవీణ్ పూడి, ఇలాంటి బిగ్ టెక్నీషియన్స్తో చాలా అద్భుతంగా కంటెంట్ చాలా బాగా వచ్చింది సినిమా. మీ అందరి ఆశీర్వాద బలం మా సినిమాకు ఉండాలి. మీరందరూ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడ లేనండి, చాలా బాధేసింది. అదేంటి ఆడియో ఫంక్షన్ నేను లేను, తమ్ముడు అక్కడే ఉన్నాడేమో అనుకున్నాను. నేను లేకపోతే ఏముంది, మీరందరూ ఉన్నారుగా ఆ రోజు. 13 ఏళ్ళు అయింది